హాయ్ అండి. ఈరోజు తోటకూర ఫ్రై చేస్తున్నానండి. తోటకూరకి కావలసిన పదార్థాలు చూపిస్తాను. తోటకూర రెండు కట్టలు 3 కట్టలు తీసుకున్నానండి. కొంచెం ఒక 8 ఎండుమిరగాయలు తీసుకున్నాను. ఒక ఎల్లిపాయ ఒలిచి ఇలా పెట్టుకున్నాను. కరివేపాకు కొంచెం, జీలకర్ర 1 స్పూన్నర, నూనె 4 స్పూన్లు వేసుకున్నాము. సరిపోతుందండి. స్టవ్ వెలిగిస్తున్నాను. తోటకూర వేడి నీళ్ళు కాచి ఉప్పేసి కడిగి పెట్టుకున్నానండి. మీరు కూడా అలా పెట్టుకోండి. పురుగులు పట్టుకోకుండా స్ప్రే చేస్తారు కాబట్టి ముందు అది జిడ్డుగా ఉంటుంది. మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. నేను ముందే కడిగి పెట్టుకున్నాను. మీరు కూడా అలా కడిగి పెట్టుకోండి. చల్లటి నీళ్ళతో కడిగితే పోదండి. వేడి నీళ్ళతోనే గోరువెచ్చని నీళ్ళు కడిగి ఉప్పేసి కడిగి పెట్టుకోవాలి. అప్పుడే జిడ్డుపోతుందండి. లేకపోతే మనకు ముందు స్ప్రే చేసిన 5 రోజులకే మార్కెట్కి వేస్తారండి. అది మనకు వంటల్లోకి వస్తుంది కాబట్టి మనం ఇలా కడిగి పెట్టుకోవాలి. ఫస్ట్ ఎండుమిరగాయలు వేసుకోవాలండి. ఫస్ట్ ఎండుమిరగాయలు వేసుకోవాలి. వీటికి పోపు ఏమి వేయట్లేదండి. ఎండుమిరగాయలు వేయించుకుందాం ఫస్ట్. ఇది డెలివరీ అయిన ఆడవాళ్ళకి ఎక్కువ పెడతారండి. పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. డెలివరీ అయిన ఆడవాళ్ళు చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళకి కడుపులో తేడా చేస్తుంది కాబట్టి కారం వేయకూడదు. ఇలా వేసుకోవాలి. సొరకాయ కూరలో, బీరకాయ కూరలో, ఆకుకూరల్లో ఇలా ఎండుమిరగాయలు వేసుకొని ఇదే కారంతో తినాలి. కొందరు ఎక్కువ కారం వేసుకొని తినేస్తారు కాబట్టి పిల్లలు రాత్రులు నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటారు. నాకైతే ఇలానే పెడతారండి. మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి. మీ పిల్లలకు ఏడకోకుండా ఉంటారు, చక్కగా నిద్రపోతారు. ఏదైనా సరే డైరెక్ట్గా కారం వేసుకొని తినకూడదండి. డెలివరీ అయిన వాళ్ళు ఇలా ఎండుమిరగాయలు వేసుకొని, ఇది ఎల్లుల్లిపాయలు, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు, బాగుంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. మొత్తం ఇలా వేయించేసుకోవాలి. ఎక్కువ ఎల్లుల్లిపాయలు, ఎండుమిరగాయలు, జీలకర్ర వేసుకోవాలి. నేను ముందే కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఆకుకూరలు కూడా వేసుకుంటున్నాను. మీకు చూపించలేదు. మీరు కడుక్కోండి. ఇలాగా వేడి నీళ్ళు పెట్టుకొని ఉప్పేసి కడిగి అలా పెట్టుకొని వండుకోండి. లేదంటే మనకి ఆరోగ్యం ప్రాబ్లం అవుతుందని నేను ముందుగా చెప్తున్నానండి. చేసుకుంటే మీరు అలా చేసుకోండి, లేదంటే మీ ఇష్టం వచ్చినట్టు కడుక్కోండి. నాకు తెలిసింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎండుమిరగాయలు కొంచెం దోరగా వేయించుకోవాలి. ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేయండి. ఇప్పుడు కూర పెడుతున్నాను. ఇంకా ఎక్కువ మార్చబాకండి. ఉప్పు కడిగేటప్పుడు వేసానండి. తర్వాత మళ్ళీ కొంచెం వేస్తాను. ముందుగానే ఎక్కువ వేయకూడదు, కొంచెం అయిపోతుంది. కొంచెం సేపు మూత పెడదామండి. కొంచెం మగ్గుతుంది. ఉడికిందేమో చూద్దామండి. కొంచెం ఉడికింది, ఇంకా ఉడకాలి. కొంచెం ఉప్పు వేసుకున్నాము. ఇందాక ఉప్పు వేయలేదు. ఫస్ట్ ఉప్పు వేస్తే వాటర్ అయిపోయి ఎంత పేస్ట్ లాగా అయిపోతుందని కొంచెం సరిపోతుందండి. కడిగేటప్పుడు వేసాను. ఉడికిందేమో చూద్దామండి. ఇంకా అయిపోయింది. కొంచెం పసుపు వేసుకున్నాము. పసుపు ఫస్టే వేయలేదు, నల్లగా అయిపోతుందని.
కొంచెం వేసాను. కరివేపాకు కూడా కొంచెం వేస్తున్నాను. 1 నిమిషం ఉంచుకుందామండి. 1 నిమిషం ఉంచి తర్వాత తీసుకున్నాను. 1 నిమిషం మూత పెడుతున్నాను. మంచి వాసన వస్తుంది. కరివేపాకు దింపేటప్పుడే వేసుకోండి, చాలా బాగుంటుంది. ముందే వేయకండి, ఇలా వేసుకోండి. 1 నిమిషం ఉంచేసి తీసేద్దాం, పసుపు వాసన రాకుండా ఉంటుంది. అయిపోయింది, చూద్దామండి. అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. తోటకూర ఫ్రై అయిపోయిందండి. ఇలా చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. ఉంటానండి, బాయ్ అండి.